హాయ్, ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనైనా కామన్ గా ఉండేవి ఆపరేటర్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ లో మనకి అర్థమెటిక్ అని, లాజికల్ అని, బూలియన్ అని సో మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. నార్మల్ గా ఉండేవి ఫస్ట్ ఎవరైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనైనా చెప్పేది అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ అయ్యాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ symbols used to perform mathematical operations on numerical values in programming language, including Python. Here is the breakdown of common ones. So, first addition, subtraction, multiplication, and into. So, division, floor division, modulus, and exponential. ఈ ఆపరేటర్స్ గురించి చూద్దాము. So, right. So new Python 3 arithmetic operators in Python. So దీనికి నేమ్ ఇస్తున్నాను. Right. Arithmetic operators. Okay. So 22 by 3 అని ఇస్తున్నాను. ఇక్కడ డివిజన్ ఆపరేటర్, రైట్? సో మనకి ఎంత వచ్చింది? 7.333. ఓకే. సో తర్వాత వచ్చేసి ఎడిషన్. సో లేదు మీరు వేరియబుల్స్ లో తీసుకోవాలంటే a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20, సారీ a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20, c ఈక్వల్స్ టు a ప్లస్ b, ప్రింట్. సో నార్మల్గా అయితే పైథాన్లో ఇలా రాస్తాం, ప్రింట్ సి. సో 30 వచ్చింది. అలాగే మనం డివిజన్, ఫస్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. తర్వాత వచ్చేసి ఎడిషన్ మీకు తెలుసు, సబ్ట్రాక్షన్ నార్మల్గా అందరికీ తెలిసిందే, మల్టిప్లికేషన్, తర్వాత వచ్చి డివిజన్. సో డివిజన్ చూద్దాం. డివిజన్ 12/3 ఈక్వల్స్ టు 4, రైట్? సో ఇక్కడ 22/3 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు? ఎక్స్పోనెన్షియల్ ఫ్లోటింగ్ వాల్యూ వచ్చేసింది మనకు. ఓకే. తర్వాత వచ్చేసి మాడ్యులస్. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏమొస్తుందో చూడండి. 22/3 అంటే ఎంత వస్తుందో చూడండి. సో ఫ్లోర్ డివిజన్ 7 వచ్చింది. అంటే పాయింట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయదు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్ అంటే మనకి ఏదైతే వాల్యూ రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ ని డిస్ప్లే చేస్తుంది. 22 మాడ్యులస్ ఆఫ్ లేకపోతే పర్సెంటైల్ ఆఫ్ 3 అంటే ఎంత వస్తుంది మనకి? 7 టైమ్స్ పోయి 1 రిమైండర్ మిగులుతుంది కదా. ఓకే. సో 23 మాడ్యులస్ ఆఫ్ 3 ఇప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 27 టైమ్స్ 7 3 are 21. ఓకే. తర్వాత ఎంత మిగిలిపోతుంది? 2 మిగిలిపోతుంది. కాబట్టి మనకి 2 రిజల్ట్ గా వచ్చింది. ఇది మాడ్యులస్ ఆపరేషన్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుని ఫ్లోర్ డివిజన్. సో మనకి ఓన్లీ ఫ్లోర్ వాల్యూస్ నే వస్తుంది అనమాట. రిజల్ట్ అనే ఇంటిజర్ వాల్యూస్ ని ఇస్తుంది, ఫ్లోటింగ్ వాల్యూస్ ని. ఇప్పుడు మనం 4/2 అంటే ఎంత వస్తుంది? సో 2.0. ఓకే. సో నాకు ఫ్లోటింగ్ వాల్యూలో అవుట్పుట్ అవసరం లేదు. 2.0 నాకు ఓన్లీ ఇంటిజర్ వాల్యూసే కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? 4/2. ఓకే. సో ఒక్కోసారి అవసరం అవుతూ ఉంటుంది మనకి 2. తర్వాత మాడ్యులస్ 4 మాడ్యులస్ 2 ఎంత వస్తుంది? 0 కదా. రిమైండర్ ఏమీ మిగలలేదు కాబట్టి 4 మాడ్యులస్ 2 0 వచ్చింది, రైట్? సో ఇది ఈ ఆపరేటర్ కూడా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చే ఎక్స్పోనెన్షియల్. ఇది మీకు తెలిసిందే. 2 to the power of 4 అంటే ఎంత? 2 into 4. 2 to the power of 4 అంటే ఇలా అనమాట. 2 into 4 16. ఓకే. 3 to the power of 3 ఎంత వస్తుంది? 27. ఓకే. 3 to the power of 4 3 into 3 into 3 into 3 into 3. ఓకే. సో 81. సో ఇది మన ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. సో ప్రెషర్ని అడుగుతూ ఉంటారు ఎక్కువగా. సో ఏ రూల్ని ఫాలో అవుతుంది? ఇక్కడ పెండాస్ రూల్ని ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మీరు ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటారు. 2 + 3 into 6
సో వాట్ ఈస్ ద ఆన్సర్ అని అడుగుతూ ఉంటారు కదా, మీరు చాలాసార్లు చూశారు. సో ఫస్ట్ రూల్ ఏంటి, ఏదైనా డివిజన్ ఇప్పుడు 2/2, ఇప్పుడు దీనికి నార్మల్గా ఏమని చెప్తారు చాలా మంది, 6 + 2 + 3 5 × 6 5 30/2 అంటే 15 అని చెప్తారు. కానీ ఏంటి ఇక్కడ రూల్ ఏంటి, ఫెడ్మాస్ రూల్ అనమాట. పారాంథసిస్, ఎక్స్పోనెంట్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అని చెప్పి ఉందన్నమాట. లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఏముంది, 3 × 6 అంటే 3 6 ఎంత, 18/2 ఎంత, 9. అంటే ఫస్ట్ ఈ ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత వచ్చి 3 6 18/2 ఎంత, 9. 9 + 2 11 రావాలి మనకి. సో 11.0 వచ్చింది కదా. సో కానీ ఇక్కడ నార్మల్గా ఇది రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ కదా. లెఫ్ట్ టు రైట్ అంటే ఫస్ట్ మనం సరే సార్ నేను 6/2 చేస్తాను, తర్వాత ఇంటూ 3 చేస్తాను అన్నా కూడా కరెక్టే. ఓకే, 3 × 3 9 + 2. కానీ లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్లో సో ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత వచ్చిన దానికి /2 చేయాలి, రైట్. సో ఒకవేళ మీరు 2 + 3 ఆపరేషన్ ముందే చేయాలి, తర్వాత వచ్చిన వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కంపల్సరీగా బ్రాకెట్స్ వాడాల్సిందే. 2 + 3, రైట్. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 15 వచ్చింది, రైట్. సో చాలా ఇంటర్వ్యూస్లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సైడ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు 5 × 5 ఇలాగే అడుగుతూ ఉంటారు క్వశ్చన్. 5 + 6 5 + 6/2 ప్లస్ 4 × 2 అడుగుతారు. సో దీనికి ఆన్సర్ ఏంటి మరి? ఓకే, సో ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేస్తుంది, లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్లో 5 + 6/2 3 ప్లస్ 4 × 2 4 × 2. ఓకే, తర్వాత 5 + 3 + 4 × 2 ఎంత, 8. తర్వాత 5 + 3 + 8 ఎంత, 16 కదా. సో ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి, 16. సో ఈ ఆర్డర్ను బ్రేక్ చేయాలంటే కంపల్సరీగా బ్రేసెస్ని వాడుకోవాలి. అంటే నాకు 2 + 4 జరగాలి అంటే ఫస్ట్ ఈ 2 + 4 జరిగి వాల్యూ వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ ప్రియారిటీ లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకుంటే వెళ్తే ముందు బ్రాకెట్ ఉంది కాబట్టి 2 + 4 ఎంత, దీనికి ఆన్సర్ చెప్పండి. 2 + 4 ఫస్ట్ ఏం జరుగుతుంది, 5 + 6/2 + 4 6 × 2. తర్వాత 6/6 5 + 6/6 ఎంత, 1 × 2. ఓకే, 5 × 2 5 + 2. ఓకే, సో టోటల్గా వచ్చేసి 7 ఆన్సర్. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా డేటా టైప్స్. సో తర్వాత వచ్చి డివిజన్, రిజల్ట్స్ ఇన్ ఫ్లోట్, ఈవెన్ ఇంటిజర్ ఆపరెంట్స్. యూజ్ ఫ్లోట్ డివిజన్ ఫర్ ఇంటిజర్ రిజల్ట్స్. ఇది ఎక్కువగా ఫ్రెషర్గా అయితే ఇది అడుగుతూ ఉంటారు, నాకు ఇంటిజర్ రిజల్ట్స్ కావాలి అంటే ఫ్లోట్ డివిజన్ వాడాలి, తర్వాత రిమైండర్ కావాలంటే పర్సెంటేజ్ వాడాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి కాన్సెప్చువల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అవైలబుల్. సో ఇవన్నీ మీకు తెలిసిందే. తర్వాత డిస్క్రైబ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్ తెలిసిందే. రెగ్యులర్ డివిజన్ లో మనకి వాళ్ళ ఇంటీజర్ డివిజన్ చేసినా మనకి ఫ్లోటింగ్ వాల్యూనే వస్తుంది, అదే ఫ్లోర్ డివిజన్ లో ఫ్లోటింగ్ వాల్యూ రాదు. సో ప్రమ్దాస్ రూల్స్ గురించి డిస్కస్ చేసాము. తర్వాత రైట్ పైథాన్ కోడ్ స్నిప్పెట్ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ గివెన్ ఈజ్ విడ్త్ ఈజ్ 5 అండ్ రెక్టాంగిల్ కి ఏంటి హైట్ ఇంటూ విడ్త్ కదా. విడ్త్ = 5, హైట్ = 3, ఏరియా = width plus height. So print area of the rectangle is area. Okay, so చూడండి అవుట్పుట్. సో ఏరియా ఆఫ్ ద rectangle is 50. సో తర్వాత సో you calculate the average price of 3 items. సో average price 1 + 3. ఓకే, సో తర్వాత వచ్చేసి సో మనం
కీబోర్డ్ తోటి వాల్యూస్ ఎంటర్ చేయాలి. కీబోర్డ్స్ తోటి ఇవి అవసరం లేదు మనకి. ఇంపోర్ట్ మ్యాథ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటాం. రేడియస్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ కమాండ్ వాడతాం. ఇన్పుట్ ఎంటర్ ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ రేడియస్. ఓకే, తర్వాత వచ్చి సర్కమ్ఫరెన్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మ్యాథ్ డాట్ పై ఇంటూ రేడియస్. సో ఇది చిన్న ప్రోగ్రామ్, రైట్. ఇప్పుడు రేడియస్ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. 4 ఎంటర్ చేస్తే మనకి సర్కమ్ఫరెన్స్ వస్తుంది. 2πr కదా, 2π వాల్యూ మనకి 20/7 అని అవ్వచ్చు, లేకపోతే మ్యాథ్ డాట్ పై అంటే మ్యాథ్ డాట్ పై వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూ. తర్వాత డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ గురించి చూద్దాం. డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటే a ఈక్వల్స్ టు 20 ఇచ్చాను, b ఈక్వల్స్ టు 30 ఇచ్చాను. ఇప్పుడు a డబుల్ ఈక్వల్స్ టు b ట్రూనా ఫాల్సా? ఏ బికి సమానంగా ఉందా? లేదు కదా, అందుకని మనకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ ఇప్పుడు కూడా కంపారిజన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్స్ టు ర్యామ్ అని రాస్తున్నాను, అండ్ బి ఈక్వల్స్ టు కూడా ర్యామ్ అనే రాస్తున్నాను. ఓకే, సో ఏ డబుల్ ఈక్వల్స్ టు బి, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు 10 అని రాశాను, బి ఈక్వల్స్ టు సింగిల్ కోర్స్లో 10 అని రాశాను. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బీనా? ఏ డబుల్ ఈక్వల్స్ టు బీనా? కాదు. ఓకే, ఫాల్స్. అంటే ఏలో ఇంటిజర్ వాల్యూ ఉంది, బిలో క్యారెక్టర్ ఉంది, ఎందుకంటే డబుల్ కోడ్లో మెన్షన్ చేశాను కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు ఇంకో థింగ్ చూద్దాం. వేరియబుల్ వాల్యూస్ ఎలా అసైన్ అవుతాయో. ఏ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను. ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చాను, బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ 20 అని ఇచ్చాను. ఓకేనా, ఏ ప్లస్ 30 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? బిని ప్రింట్ చేస్తున్నాను. ఎంత వస్తుంది? బి వాల్యూ 20 ప్లస్ 30. ఇప్పుడు మనం ఏ వాల్యూని చేంజ్ చేసాం. ఓకేనా, ఏ వాల్యూని ఈక్వల్స్ టు 40 రాశాం, రైట్. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? ఇప్పుడు అంతకుముందు ఏ వాల్యూ ఎంత ఇచ్చాము? 20 ఇచ్చాం. ఇప్పుడు ఏ వాల్యూ 40 ఇచ్చాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అంటే ప్రీవియస్ వాల్యూ 20 వెళ్ళిపోయి 20లోకి ఏలోకి 40 వచ్చేసింది అన్నమాట. మళ్ళీ దీన్ని నేను యాక్సెప్ట్ చేసుకుంటానని ఏ ఈక్వల్స్ టు 20 అని ఫస్ట్ అసైన్ చేశాను అంటే కుదరదు. ఓకే, ఇప్పుడు బి వాల్యూ ప్రింట్ చేద్దాం. సో బి వాల్యూ 15. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ కోడ్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు బి వాల్యూ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఎందుకు? ఏ వాల్యూ, ఓకే, ఏ వాల్యూ నేను ఇక్కడ అసైన్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, సో బి ఈక్వల్స్ టు 40 ప్లస్, ఇప్పుడు ఏ ప్లస్ బి అని రాస్తాను. ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పండి మీరు ఆన్సర్. ఏ ప్లస్ బి. ఓకే, సో 110 ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. ఫైనల్గా బిలో 70 వచ్చింది, ఏలో 40 వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. డేటా ఇన్వెస్ట్ విత్ పైథాన్ తెలుగు అని చెప్పి మీరు ఇదే ఫస్ట్ వీడియో వినేటట్టయితే సో మీరు ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అవ్వండి. ఓకే, ఈ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే ఈ నోట్స్ కూడా ఉంటుంది, అలాగే మనం ప్రాక్టీస్ చేసిన ఈ కోడ్ కూడా ఉంటుంది.